జై శ్రీ కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం ఆదిలాబాద్ పట్టణంలో జరుగుతున్నటువంటి ఆయుధ చండీ యాగం, ఈ చండీ యాగాన్ని శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి వారి దివ్య మంగళ శాసనములతో జరపబడుతుందండి. ఈ చండీ యాగంలో భాగంగా ఇవాళైతే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని నేను మీకు షేర్ చేస్తున్నాను. ఈ కార్యక్రమం అంతా కూడా అంగరంగ వైభవంగా జరిగిందండి. ఆదిలాబాద్ పట్టణం అంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నామస్మరణతో మారుమ్రోగిపోయింది. ఈ కార్యక్రమంలో భాగంగా మనకు తిరుమల తిరుపతిలో తయారు చేసేటటువంటి లడ్డు ప్రసాదాన్ని ఇక్కడ కూడా ఈ పండితులు చాలా పవిత్రంగా ఎంతో టేస్టీగా తయారు చేస్తున్నారండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ ప్రసాదం అంతా కూడా చాలా అంటే చాలా పవిత్రంగా ఇక్కడ చేస్తున్నటువంటి ప్రతి పని కూడా ఎంతో శాస్త్రోక్తంగా స్వామీజీ సూచించినట్టుగానే జరుగుతుందండి. ప్రతి కార్యక్రమం కూడా ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఈ చండీ యాగంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోలేమండి. ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఇప్పుడు ఎవరైతే లడ్డూలు కడుతున్నారో వీళ్ళందరూ కూడా ఇది ఇప్పుడు ఈవినింగ్ టైంలో జరుగుతుందండి. సాయంత్రం టైంలో స్నానాలు అవి మళ్ళీ ముగించేసుకొని ఎంతో పవిత్రంగా వచ్చేసి చేస్తున్నారండి. ఇక్కడ ఉన్నటువంటి అన్నయ్య వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా చేస్తున్నారు. అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక రూల్ పెట్టారండి. ఈ లడ్డూలు చేస్తున్నప్పుడు ఎవరైతే మాట్లాడడం అలౌడ్ లేదండి. గోవింద నామస్మరణ చేసిన తర్వాతే ఈ లడ్డు చేయడం అనే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయ్యింది. బట్ ఏంటంటే ఇలా చూస్తున్నారు కదా, ఇక్కడ మన మౌత్ అనేది కవర్ చేసుకోవాలని రూల్ పెట్టారు. ఇలా ఎందుకు పెట్టారు మరి? మాట్లాడడం అయితే మాట్లాడట్లేదు, ఇంకా ప్రాబ్లం ఏంటి అనుకున్నాం. బట్ ఏంటంటే ఈ లడ్డూలో నుంచి వచ్చేటటువంటి సువాసన ఏదైతే ఉందండి అది చాలా గుమగుమలాడిపోతుంది, నోట్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అందుకే నేను ఇలా మౌత్ కవర్ చేసుకోమని చెప్పారు. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా కొన్ని వందల సంఖ్యలో ఇక్కడ లేడీస్ అయితే లడ్డు చుట్టడానికి రెడీ అయ్యి వచ్చేసారండి. ఈ లడ్డు ఏదైతే బూందీ చేయటం కానీ ఆ పానకం ఏదైతే ఉంటుందో అదంతా కూడా అక్కడ పండితులు శాస్త్రోక్తంగా చేశారండి. ఆ తర్వాత మాకు ఈ లడ్డు చుట్టే మహాభాగ్యాన్ని ప్రసాదించారు. చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తుంటూనే నోరూరిపోతుంది. ఇంకా మేము అక్కడ ఉన్నాం కదా, లడ్డు నుంచి వచ్చేటటువంటి మధురమైనటువంటి సువాసన అయితే అత్యద్భుతం అండి. ఈ చండీ యాగానికి రోజు కూడా కొన్ని వేల సంఖ్యలో భక్తజనం విచ్చేస్తున్నారు. బట్ ఈ రోజైతే ఇంకా డబల్ అయిపోయిందండి. వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం ఒకటి ఉంది, ఇంకా ఆ తర్వాత మనకి తిరుమల తిరుపతి ఇక్కడే ఆదిలాబాద్లో నెలకొందా అన్నట్టుగా ఈరోజు అయితే వాతావరణం క్రియేట్ అయిపోయింది. ఇంకా కొన్ని వేల సంఖ్యలో ఇక్కడ లడ్డూలను కూడా మేము ప్రిపేర్ చేస్తున్నాం. మేము అనుకున్న దానికన్నా ఈరోజు ఎక్కువ భక్తులు వచ్చారండి. దానివల్ల కొద్దిగా లడ్డు సైజును చిన్నగా చేసేసాము. ఈ లడ్డు ప్రసాదం అంతా తయారు చేసిన తర్వాతే ఇంకా అక్కడ కళ్యాణ మహోత్సవం అనేది జరుగుతుందండి. అక్కడ కూడా ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. స్వామివారి కళ్యాణానికి సంబంధించినటువంటి అంటే ముందుగా చేసుకునేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా స్వామివారి కళ్యాణం ఎక్కడైతే జరపబడుతుందో ఆ ఏరియాలో జరుగుతుందండి. డైలీ ఉదయం పూట హోమంలు అనేవి గణపతి పూజతో స్టార్ట్ అయ్యి ఇంకా హోమ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ తర్వాత ప్రతిరోజు కూడా సాయంత్రం దేవతల కళ్యాణ మహోత్సవాలు ఉంటున్నాయండి. అందరూ కూడా గోవింద నామస్మరణ చేస్తూ ఇంకా ఈ లడ్డు కట్టే కార్యక్రమం అనేది ఇంకా ముగిసిపోతుందండి. ఇప్పుడు ఇక మనం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకిద్దాం. Yeah.
ఇదండి చండీ యాగంలో భాగంగా జరిగినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం, లడ్డు ప్రిపరేషన్ అదంతా కూడా. కళ్యాణ మహోత్సవం అయితే సంపూర్ణమయ్యిందండి. ఇక స్వామివారి లడ్డూని వేలం వేస్తున్నారు. ఈ వేలం పాట కూడా చాలా అంటే చాలా సంబరంగా జరిగిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇసుక వేస్తే రాలనంత జనం ఈరోజైతే ఇక్కడ విచ్చేస్తున్నారండి. ఇక లడ్డు వేలం పాట తర్వాత మహా అన్నప్రసాదం అనేది ఉంటుంది. లడ్డు ప్రసాదం వితరణ ఇంకా దీనికన్నా ఒకరోజు ముందుగా అమ్మవారికి 1,00,000 గాజుల అర్చన జరిగింది కదండి. అమ్మవారికి సమర్పించినటువంటి ఆ గాజులన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళా మనులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ వేలంపాట అనేది జరుగుతుందండి. దాని తర్వాత ఇంకా లడ్డు అమ్మవారికి సమర్పించినటువంటి గాజులు ఇవ్వడం జరుగుతుంది. ఇదండి ఇవాల్టి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. అది కూడా ఈ చండీ యాగంలోని భాగమైన వీడియోని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.